ఫ్రెండ్స్ అందరూ కూర్చోవాలి. అంత పెద్ద మైక్ వస్తుంది. కింద అందరం దిగుతారు. స్వామి సార్ వెల్కమ్ సార్, చెప్పాలండి సార్. అందరూ క్లాస్ క్లాస్ ఇంటర్మీడియట్ యూనియన్ కనుక ఫ్యాకల్టీస్ యూనియన్ ఉంటుంది. మాకు చెప్పిన రూల్ యూనియన్ యూనియన్ కూడా సాగర్ పోయేటప్పుడు స్టూడెంట్స్ తో పాటు లెక్చర్స్ కూడా ట్రైనింగ్ పెట్టాం. రేతులు కానీ సిమెంట్ రేతులు కానీ వాళ్ళు స్లాబ్ వేసి వస్తాం. ఆ విధంగా మనం యాక్చువల్గా ప్రధాన సార్ మాకు వచ్చినప్పుడు ప్రధాన సార్ రమణారెడ్డి సార్ నిగగిరి వచ్చినవాళ్ళు. నాకు యాక్చువల్గా నిగగిరి నా పేరు రూములో సంజయ్ రెడ్డి. ప్రజెంట్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా చేస్తున్నా రేవరావు గారిలో. అప్పుడు స్టార్టింగ్ రమణారెడ్డి సార్ ప్రధాన సార్ మా ఊరు సత్యనారాయణ సార్ పంచమల్లి సత్యనారాయణ సార్ ఐడియా అందరికీ వచ్చి ఖచ్చితంగా మనం ఏ పొద్దున్న జాయిన్ కావాలి, కొత్త బ్యాచ్ని ఇప్పుడే స్టార్ట్ చేస్తారు, మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు. అప్పుడు ఉన్న వేదర్శిని చైతన్య కాలేదు కొత్తదనం మీకు ఖచ్చితంగా చూపిస్తామంటే మీకు ఎక్కడ ఉత్సాహంతో నాకు తెలిసి ఫస్ట్ బ్యాచ్ ఇంటర్మీడియట్ 500 క్లాస్ అయింది అనుకుంటున్నాను అన్ని గ్రూప్లు కదా. అంత మంచి బ్యాచ్ మనకి ఇచ్చిన మన గురువులు అందరూ ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటిలో నాకు ఇచ్చినప్పుడు ఫోన్లో ఎవరు క్లాస్ కూడా క్లాస్ అయినా సెకండ్ ఇయర్ కూడా నేను ఎగ్జామ్ చేసిన కాలేజీకి. అయితే సెకండ్ ఇయర్లో కూడా అప్పుడు ఫోన్లో చాలా నాకు తెలిసి ఆత్మ బెటర్ చేసేది. నాకు ఇచ్చిన మార్క్స్ పోస్ట్ ఆఫీస్కి లెటర్ల ద్వారా పంపించేది మార్క్స్. మీ పిల్లగాడికి మార్క్స్ వచ్చినాయి, మీ పిల్లగాడికి మార్క్స్ వచ్చినాయి. ఈ తెలుగుగా చేసి ఆడ పోస్ట్ ఆఫీస్ అయితే మాట్లాడుకోలేదు. ఇది పోతే మనకాయ పట్టుకోవట్లేదు. ఆ పోస్ట్ ఆఫీస్ అయితే అంత నాలెడ్జ్ చేసిన వాస్తవంగా ఇప్పుడు ప్రతి విషయం మనకి ఇంతమంది మనం నాటకం కానీ ఇంతమంది మన దగ్గర రావడం కూడా కారణం ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగం. వాస్తవం ఈ ప్రోగ్రామ్ అందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు. లేడీస్ ఎవరన్నా ఎవరు రాకపోతే మాకు అందరికీ తెలియచ్చు. నేనే చెప్తాను చెప్పాలి.
Hello everyone. This is Anita. నేను ఎంతమంది గుర్తున్నానో నాకు తెలియదు కానీ నాకు చాలా తక్కువ మంది గుర్తున్నాను. సారీ ఇలా చెప్తున్నానని ఏమనుకుంటుంది. చూసాను గుర్తొచ్చాను. శారీ అయితే మల్లారెడ్డి కాలేజెస్లో అదే చాలా తక్కువ గుర్తున్నాను. అయితే నేను 2016లో మా 10th క్లాస్ గ్రూప్ అయినప్పుడు అప్పటి నుంచి వెళ్తున్నాను. ఒక్క ఇంట్రెస్ట్ ఏదైనా కనిపిస్తుందేమో అని నా పుస్తకాల్లో ఉన్న కాంటాక్ట్స్ అంటే ఇంటి దగ్గర ఉన్న కాంటాక్ట్స్ బట్టి కూడా అడిగాను. ఎవరు దొరకలేదు. సో ఎప్పుడైతే మల్లారెడ్డి ఫోన్ చేశాడో అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. గ్రూప్లో యాడ్ చేయమంటే ఓకే అని చెప్పాను. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. హైదరాబాద్ టీచింగ్ చేస్తున్నాను. నాకు గుర్తున్నది అంటే నాకు ఎప్పుడు అలా ఎదుగుతుంది కానీ మన అందరం కలిసి స్టూడెంట్ మెంబర్ మన సినిమాకి క్లాస్ అయిపోతే వెళ్ళాము. సో హాఫ్ డే మొత్తం సార్ వాళ్ళు లెక్చర్ తింటారు కానీ హాఫ్ డే రోజు కాలేజ్లో ఎవ్వరూ లేరు. సో వెరీ తక్కువ మంది మాత్రమే ఉన్నారు. హాల్ మొత్తము సాయిబాబా థియేటర్ హాల్ మొత్తం మనమే ఉన్నాము. అది బాగా గుర్తుంది. అదే సాంగ్ మనం ఫేర్వెల్ డాన్స్ చేసి ఏడుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ ఇంకోటి ఇది మన కాలేజ్కి కాకుండా మన లంచ్ బ్రేక్ అయిపోగానే ఒక ఫ్లూట్ వాయించేవారు పిల్లలతో. అది కూడా నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. లంచ్ చేసినప్పుడల్లా ఆ పిల్లలతో ఎవరో తెలియదు బయట పశువులు కాస్తుంటారు. అది ఫ్లూట్ వాయించేవారు. ఇంకా యాన్యువల్ డే ఎవ్రీథింగ్ అన్ని చాలా బాగా ఉంది. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సత్యనారాయణ సార్ వెల్కమ్ సార్. మేడం కాయ చెప్పండి బాబు. Friends, today's program, ఈనాటి ప్రోగ్రాం ప్రారంభిద్దాం. ప్లీజ్ కూర్చోవాలి. ఫ్రెండ్స్ కూర్చోవాలి. లైటింగ్ ఆఫ్ ల్యాంప్ బై ఫ్యాకల్టీ. వాళ్ళ గురువులు బ్యాటరీ అన్న బ్యాటరీవా కొంచెం సైడ్ ఉండండి మేడం. దీపం ఓపెన్ చేయండి. అందరు క్లాప్స్ కొట్టండి. వెళ్ళకండి ముందుకు వెళ్ళండి. అటు బ్యాక్ సైడ్ వచ్చేది అంతా బాగుంటుంది. ప్లే చేయండి. మేడం సైడ్ మేడం.
ఓకే ఈ పడవలేదు పొత్తులు ఎక్కువేసి వాళ్ళు చిన్నదాన్ని ప్లాన్ చేస్తాం సార్ ఇక్కడికి వచ్చేసరికి పెద్దదే జ్యోతి ఫోన్ కోసం వెళ్తురు Half an hour background music.